అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని ప్రభు మనకు అందించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుంచి కొద్ది భాగాన్ని మనం ధ్యానించుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కాలోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కా దగ్గరకు వచ్చినప్పుడు ఆకస్మికంగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. కొద్దివారము దీవించండి, మాతో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి, మాలో మీరు ఉండండి. మమ్ములను నీ ఆత్మ పరిపూర్ణతలకు చేర్చుకొని నైనా నీ వాక్యం నేర్చుకునే సాత్వికమును, దీన మనస్సును, నెమ్మదిని, ప్రశాంతతను మాకు అందించి పరిశుద్ధాత్మ తండ్రిగారి యొక్క నడిపింపును మాకు బోధించి మీరు నైనా మీరే మహిమను పొందుమని మహిమనాథుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికూ మెండుగా నిండుగా అందించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది దేవుని మహిమ కొరకు సేవ చేసిన వారు ఉన్నారు, పరిచర్య జరిగించిన వారు ఉన్నారు. ఈ యొక్క పరిచర్య చేసిన వారిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన, విశిష్టమైన స్థానము కలిగిన వారు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితమును మనం గమనించినట్లయితే కనుక 2 భాగాలుగా కనబడుతుంది. 2 స్వభావాలు కలిగిన వాడిగా కనబడతారు. 2 ప్రాముఖ్యమైన ఘటాలు కలిగిన వాడిగా అపోస్తలుడైన పౌలు గారిని మనం బైబిల్ వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, మన చదువుబడిన అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు దమస్కా పట్టణమునకు వెళ్తుండేటప్పుడు, ఆ దమస్కా పట్టణము దగ్గర ముందు భాగము వెనుక భాగము అన్నట్లు దమస్కా పట్టణము దగ్గర యేసుక్రీస్తు ప్రభు పౌలు గారితో మాట్లాడకముందు పౌలు వేరు, మాట్లాడిన తర్వాత పౌలు వేరు. మాట్లాడకముందు పౌలు పరిసయ్యుడు, మాట్లాడిన తరువాత అపోస్తలుడైన పౌలు గారు ప్రభు పరిచర్య కలిగిన వాడు. పరిసయ్యుడుగా ఉండిపోకుండా పరిచర్య చేయగలిగిన వాడిగా ఉన్నవాడు. ప్రాచీన స్వభావమును తొలగించుకొని నవీన స్వభావము ధరించినవాడు. లోక స్వభావమును విడిచిపెట్టి పరలోకపు స్వభావమును పొందుకున్నవాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలి? అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు స్థితి ఏ విధముగా ప్రభావితము చూపించింది అని మనం తెలుసుకొనక ముందు అపోస్తలుడైన పౌలు గారి యొక్క వ్యక్తిగతమైన జీవితమును, వ్యక్తిగతమైన విషయాలను మనం కొన్నింటిని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే, నేను కిలికియాలోని తార్సులోని పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల శాస్త్ర సంబంధముగు నిశ్చయందు శిక్షితుని మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నయ్యుండి. ఎందుకు ఈ మాటను మనం ధ్యానించుకోవాలి అనిసినంటే, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ఏర్పాటును బట్టి యూదుల యొక్క జనాంగమును పుట్టినవాడు. దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని యొక్క స్థితితో నడిపింపబడుతున్నవాడు.
అపోస్తలుడైన పౌలు గారి యొక్క జన్మస్థలము 22వ అధ్యాయము 3వ వచనం ప్రకారం చూస్తే గనక కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని యొక్క వాక్యాలలో మనం చూడగలిగితే గనక కొన్ని సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు గారు నిన్ను రోమీయుడని చెబుతాడు, కొన్ని చోట్లేమో నేను యూదుడను అని చెబుతాడు. ఆయన ఇక్కడ చదవబడిన వాక్యంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక కిలికియా అను ఈ యొక్క ప్రాంతంలో ఈ చిన్న ఆసియా అనే ఈ యొక్క ప్రాంతంలో ఆగ్నేయముగా ఉన్నటువంటి కిలికియా దేశములో, ఆ కిలికియా దేశపు రాజధాని అయిన తార్సు పట్టణంలో నేను పుట్టాను అనగా నేను రోమీల యొక్క అధికారంలో పుట్టిన యూదుడను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే ఈయన యొక్క తల్లిదండ్రుల యొక్క పుట్టుపూర్వోత్తరాలను బట్టి చూస్తే గనక ఈయనే చెబుతున్న మాట ఏంటంటే తార్సులో పుట్టిన యూదుడను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే యూదా కుటుంబంలో పుట్టిన అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క కార్యక్రమాల కోసం తన యొక్క స్వభావమును మార్చుకొని ఉన్నతమైన దేవుని యొక్క పరిచర్య చేసిన వానిగా పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు జీవమును గైకొన్న యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించిన నిజమైన పరిచర్యగా చేసిన వారు భూమి మీద యూదులలో పరిసైడ్గా ఉండి పరిచర్య చేసిన వారు ఎవరు అనిసనంటే గనక ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఈయన వ్యక్తిగత విషయాలను మనం నేర్చుకోవాలనిసనంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జన్మము గురించి వ్యక్తిగతమైన విషయాలు మనం నేర్చుకోగలిగితే కనుక అపోస్తలుడైన పౌలు గారు ప్రభు తనతో మాట్లాడిన తర్వాత ఏ విధముగా తగ్గించుకున్నారు, ఏ స్థితిలో తగ్గించుకున్నారు, ఏ స్థితిలో దేవునితో సహవాసము చేశారు, ఎంతటి స్థాయిలో దేవుణ్ణి చేరుకోవడానికి తన ఆత్మీయ జీవితమును పోషించుకున్నారు అనే విషయాన్ని మనం గ్రహించుకోగలిగిన వారమై ఉన్నాం, నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే చదవబడిన వాక్యము ప్రకారం మనం చూస్తే గనక ఈయన యూదుల్లో పుట్టాడు, ఎక్కడ పెరిగానని చెబుతున్నాడు అనిసనంటే పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షతుడునై, ఏ శిక్షతుడునై ఉన్నాడు అనిసనంటే గమానియేలు గారి యొక్క పెరిగిన శిక్షణ కలిగిన వాడు. ఎవరి గమానియేలు గారు అన్నది మనందరికీ చాలాసార్లు తెలుసు. ఆనాటి కాలంలో యూదా ధర్మశాస్త్రమును, మోషే ధర్మశాస్త్రమును పోషించటానికి దానిలో ఉన్న సారమునంతటిని కూడా విద్యాభ్యాసముగా చేసి యూదులకు బోధించటానికి నిష్ణ కలిగిన ఒక గొప్ప ప్రావీణ్యత కలిగిన గొప్ప మహోపాధ్యాయుడు ఎవరనిసనంటే ఈ గమానియేలు గారు. ఈ గమానియేలు గారి దగ్గర నేను పెరిగాను, ఆయన దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను అని చెబుతూ ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాల్సిన వారమైన అనిసనంటే 5వ సంవత్సరం ఏటనే గమాలియేలు గారి దగ్గరకు శిక్షణకు వెళ్ళిన యూదుడిగా అపోస్తలుడైన పౌలు గారు చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఆనాటి కాలంలో అన్నగారు పాలు విడవక ముందే ఏ విధముగా అయితే షిలోహు మందిరంలో సమూయేలు గారిని విడిచిపెట్టారో, మోషే ధర్మశాస్త్రమును శిక్షణ నేర్చుకోవడానికి, ప్రావీణ్యత సంపాదించుకోవడానికి అపోస్తలుడైన పౌలు గారు 5వ సంవత్సరమునే గమాలియేలు గారి దగ్గర చేరారు. దేవుని యొక్క వాక్యం ప్రకారమును చరిత్ర ప్రకారం మనం చూడగలిగితే గనక 6వ సంవత్సరంలోనే ఈయన సమాజ మందిరంలో ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నేర్చుకునే ఒక ప్రావీణ్యత కలిగిన విద్యార్థిగా, ధర్మశాస్త్రము పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థిగా అపోస్తలుడైన పౌలు గారిని మనం చరిత్ర ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోగలగాలనిసరంటే 6వ ఏట ఈయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి నేర్చుకోవడానికి వెళ్ళిన ఈయన 12వ ఏట వచ్చేటప్పటికీ ధర్మశాస్త్రమును చదవటం పూర్తిగా చదివి కంఠస్థము చేయగలిగే ఆత్మీయ జీవితంలో ఆసక్తి కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు గారు. 12వ సంవత్సరం వచ్చేటప్పటికే అపోస్తలుడైన పౌలు గారు
మోషే ధర్మశాస్త్రమునంతటిని కూడా కంఠస్థము చేసిన గొప్ప ప్రావీణ్యత కలిగిన విద్యార్థిగా ఆనాటి కాలంలో అపోస్తలులైన పౌలు గారు గమాలియేలు గారి దగ్గర నేర్చుకున్న అందరి శిష్యుల్లోనూ కూడా పేరు పొందిన వాడిగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈయన ధర్మశాస్త్రము ఒకటే కాదు కానీ యూదులేక మతచారము ప్రకారము, మత ఆచార ప్రకారము, సాంప్రదాయము ప్రకారము ధర్మశాస్త్రము నేర్చుకోవడమే కాదు, యూదులన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చేతి పనిని ఖచ్చితంగా నేర్చుకోవలసిన వారు, ఏదో ఒక చేతి వృత్తిని నేర్చుకోవలసిన వారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో కూడా చూస్తే గనక మేక వెంట్రుకలతోనూ గొర్రె వెంట్రుకలతోనూ డేరాలను తయారు చేసే చేతి నైపుణ్యత వృత్తి కలిగిన బాల్య దశములోనే సంపాదించుకున్న నైపుణ్యత కలిగిన విద్యార్థి ఎవరనిస్తారంటే అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్థితిని జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక తార్సు పట్టణంలో యూదుడిగా పుట్టిన ఆయన, గమాలియేలు గారి దగ్గర పెరిగిన ఈయన, ధర్మశాస్త్రమును నేర్చుకున్న ఈయన, దేవుని యొక్క వాక్య ప్రకారమును మోషే ధర్మశాస్త్రమును నేర్చుకున్న ఈయన చేతి వృత్తిలో కూడా అనేకమైన భాషల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే అపోస్తలుడైన పౌలు గారు హీబ్రూ భాష మాట్లాడగలిగిన వాడు, హీబ్రూ భాషలో ప్రావీణ్యత కలిగిన వాడు, అలాగునే గ్రీకు భాషలో ప్రావీణ్యత కలిగిన వారు, అలాగునే స్థానికమ రోమీల భాషల్లో ప్రావీణ్యత కలిగిన భాషా ప్రావీణ్యుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. చూడండి ఎన్ని లోక సంబంధమైన ఆధిక్యతలు, తలాంతులు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్నాయి. ఈయన ధర్మశాస్త్రం నేర్చుకోవడమే కాదు, అనేకమైన భాషలలో ప్రావీణ్యత కలిగిన వాడు, సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు అన్నట్లు, మోషే గారు సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడని అన్నట్లు, దేవుని యొక్క వాక్యము పట్ల పరిచర్య పట్ల బాధ్యత కలిగిన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎన్ని విషయాలలో ప్రావీణ్యత కలిగిన ఆయనో మన యొక్క జీవితంని ఒకసారి మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఇన్ని ప్రావీణ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే ఈయన చదువుకున్న సమయంలో సునగోగులు అనే ప్రాంతానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ తర్ఫీదు పొందిన ఆయన. సునగోగులు అనగా మనందరికీ చాలాసార్లు మనం విన్న మాటే. సునగోగు అనగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ధ్యానించడానికి చర్చికి ఎలాగైతే వెళ్తామో, మందిరానికి ఎలాగైతే వెళ్తామో, యూదులు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి, ధర్మశాస్త్రాన్ని బోధించిన విషయాలు తెలుసుకోవడానికి, దేవుణ్ణి యొక్క ఆరాధన స్థితిని కొనసాగించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న స్థలమే ఏ స్థలము అంటే సునగోగులు. ఈ సునగోగుల్లో అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని తర్ఫీదు పొందుతూ ఆనాటి కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఎలాగ మార్చబడిపోయారని అంటే పరిసయ్యుడిగా మార్చబడ్డారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక అపోస్తలుడైన పౌలు గారు ఒక పరిసయ్యుడిగా ఉన్నవాడు. మోషే ధర్మశాస్త్రము ప్రకారము, యూదుల యొక్క సాంప్రదాయము ప్రకారము ఈ పరిసయ్యులు అన్నవారు కూడా ఈ యొక్క సన్హెడ్రేబు సభలో, ఏ సభలో అయితే పెద్దల సభగాని చెప్పుకుంటున్నామో ఆ పెద్దల సభలో సభ్యులుగా ఉండవలసిన వాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా సన్హెడ్రేబు సభలో సభ్యుడిగా ఉన్నవారు.
ఈ యొక్క సభ యొక్క చట్టము ప్రకారము మనం గమనించగలిగితే గనక ఈ సభలో ఏ వ్యక్తి సభ్యుడిగా ఉండాలన్నా సరే అతడు వివాహితుడై ఉండాలి. యూదుల యొక్క ధర్మశాస్త్రము ప్రకారము అనగా చరిత్రను బట్టి చూడగలిగితే గనక, ఈ యొక్క చట్టము ప్రకారము మనం చూడగలిగితే గనక అపోస్తలుడైన పౌలు గారి వివాహితుడు అని కూడా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు గారు ఒక్కొక్క మెట్టును యూదా ధర్మశాస్త్రమును బట్టి ఎక్కుతూ ఒక ఉన్నతమైన గమానియేలు గారి యొక్క పాదాల దగ్గర పెరిగిన ఈయన అంతకంటే ఉన్నతమైన పేరు పొందిన పరిసయ్యుడిగా ఈయన పేరు పొందిన వాడు. యూదా ధర్మశాస్త్రము ప్రకారము యూదుల యొక్క చరిత్రను ప్రకారం మనం చూడగలిగితే గనక ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి చూస్తే పరిసయ్యుడు ఏంటి, పరిసయ్యులకి సద్దూకాయలకి తేడా ఏంటనిసనంటే, పరిసయ్యులు మృతుల యొక్క పునరుద్ధానమును నమ్ముతారు, దేవదూతలు ఉన్నారని నమ్ముతారు, మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్ముతారు. సద్దూకయ్యులు పునరుద్ధానమును నమ్మరు, దేవదూతలను నమ్మరు, చనిపోయిన తరువాత బ్రతుకు ఉన్నదని నమ్మరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క మోషే ధర్మశాస్త్రమును కంఠస్థము చేసి చదివి సకల విద్యల్లో ఆ యొక్క రోమా ప్రభుత్వపు పరిపాలనలో ఉన్న భాషా ప్రావీణ్యతల్లో అధికారులలో ఉన్న పలుకుబడిని బట్టి ఎలాగ ఉన్నాడని అంటే సన్హెడ్రేబు సభలో పెద్దలుగా ఉండిపోయాడు. అలాగుననే సన్హెడ్రేబు సభ యొక్క కార్యక్రమాలు చూసుకునేవాడిగా ఉన్నాడు. ఒక మంచి పేరొందిన పరిసయ్యుడిగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నట్లుగా మనం చరిత్రను బట్టి చూడగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో చూడగలిగితే గనక ఈయన చిన్నతనంలోనే తల్లిగారిని అలాగున్నే చిన్న వయస్సులోనే అనగా పెళ్ళైన కొద్ది కాలానికే భార్యను కూడా మరి పోగొట్టుకున్న వారిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలి, గ్రహించుకోవాలి అనిసినంటే, ఈయన ఒక స్థాయికి వచ్చేటప్పటికి పేరొందిన పరిసయ్యుడిగా పేరొందాడు. యూదా మతమును బ్రతికించే పరిసయ్యుడిగా, యూదా మతము పట్ల బాధ్యత కలిగిన పరిసయ్యుడిగా, పేరొందిన పరిసయ్యుడిగా ఈయన ప్రసిద్ధి చెందివాడు. కాబట్టి ఈయనకు నచ్చని ఒక విషయము ఈయనకి చెవిన పడింది. ఎక్కడ పడింది అనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక అపోస్తలుడైన పౌలు గారికి ఒక అక్క ఉన్నట్లుగా మనం వాక్యము ద్వారా చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే గనక మేనల్లుడు అను మాట కనబడుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ఈయన యూదుడు, యూదామతంలో ఉండేవాడు. వీరి యొక్క అక్కయ్య గారు కూడా యెరూషలేము పట్టణములో ఉండేవారు. చరిత్రను బట్టి యెరూషలేము పట్టణమునకు వెళుతున్న సమయములో, అక్కడ సంచరిస్తున్న సమయములో ఒక ఉద్యమము జరిగింది. ఏంటి ఈ ఉద్యమము అనిసనంటే, మెస్సియా ఉద్యమము. ఒక రక్షకుడు వచ్చాడనే ఉద్యమం, ఒక అభిషక్తుడు వచ్చాడనే ఉద్యమం, ఒక మనల్లో విమోచకుడు వచ్చాడనే ఉద్యమం. ఈ ఉద్యమంకి పెట్టిన పేరు ఏంటనిసంటే మెస్సయా ఉద్యమం. వీరు ఎవరనిసంటే ఈ మెస్సయా ఉద్యమమును జరిగిస్తుంది, ఉద్యమాన్ని నడిపిస్తున్న వారి యొక్క పేరు ఏంటనిసనంటే క్రైస్తవులు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి ఒక అనుకోని సంఘటన ఎదురయ్యింది. ఈయన పరిసయ్యుడు కదా, మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడు కదా, నిష్ఠ కలిగిన, దేవుని యొక్క బాధ్యత కలిగిన, దేవుని యొక్క క్రమము కలిగిన, మోషే ధర్మశాస్త్రమును జరిగిస్తున్న పరిసయ్యుడు కదా. మత పిచ్చిని బట్టి క్రైస్తవుల యొక్క
ఉద్యమమును ఎలాగైనా అణిచివేయాలన్న ఒక తలంపు వచ్చిన పరిసయ్యుడు ఆకాశము క్రింద కానీ భూమి పైన కానీ ఏ రూపమును కానీ ఏ వ్యక్తిని కానీ పూజించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న మాటను విన్నవాడు. ఆ మాట కోసం, ఆ మాటను బ్రతికించటానికి కంకణం కట్టుకున్న పరిసయ్యుడు అపోస్తలుడైన పౌలు గారు. కానీ యెరూషలేము పట్టణానికి వెళ్తుండేటప్పుడు మెస్సయ ఉద్యమములో ఇతడు ఒక కొత్త వారిని చూశాడు. ఎవరంటే వారిని క్రైస్తవుడు, క్రీస్తును వెంబడిస్తున్న వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి, యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి యూదుల ముందు ప్రకటిస్తున్నవారు. వారిని చూశాడు. వారిలో ఎవరిని చూశాడనిసరంటే శిష్యుల గురించి విన్నాడు. 12 మంది శిష్యులు మాత్రమే కాక ఈ 12 మంది శిష్యులు 7 యొక్క పెద్దలను ఏర్పరచుకొని ఈ క్రైస్తవ మతమును భూలోకములు వ్యాపింప చేయటానికి 7 పెద్దలను ఈ శిష్యులు ఏర్పాటు చేశారు. ఎవరు ఈ అపోస్తలులు? ఎవరు ఈ 7 ఏర్పాటు చేశారంటే, మొదటి వారు స్టెఫన్ గారు, రెండవ వారు ఫిలిప్పు గారు, మూడవ వారు ఫోకోరు, నాలుగవ వారు వికోనోరు, ఐదవ వారు తేమోను, ఆరవ వారు పెర్మేనాసు, 7వ వాడు మత సంబంధమైన కార్యక్రమంలో భ్రవిష్ఠుడైనటువంటి నికోలస్ గారి గురించి మనం ప్రకటన గ్రంథంలో మనం వింటాం సంఘాల దగ్గర. మొదటి వారేమో స్టెఫన్ గారు, ఫిలిప్ గారు, ఫోకోరు గారు, వికానోరు, తేమోరు, పర్మానోసు, నికోలస్. ఈ 7 కూడా అపోస్తలులు ఏ శిష్యులైతే ఉన్నారో దేవుణ్ణి చూసిన వారు అపోస్తలులు ఈ 7 ఏర్పాటు చేశారు. ఈ 7 ద్వారా ఆ 12 మంది కూడా క్రైస్తవ మతంలోనికి యూదులైన వారిని ఆహ్వానించడం అనేది చూస్తున్నాడు, వింటున్నాడు. ఈయన వింటున్న సమయంలో ఈయనలో ఉన్న మత సంబంధమైన యోధామత పెచ్చను బట్టి, యోధామత సంబంధమైన ఆ యొక్క మత సంబంధమైన పరిస్థితులు బట్టి ఏమయ్యాడనిసరంటే ఒక వికృతమైన క్రూరత్వమైన మత పిచ్చిలోనికి దిగజారిపోయాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ఈ యొక్క స్టెఫన్ గారిని చంపించటానికి ప్రధానమైన కారకుడు ఎవరనిసరంటే అపోస్తలుడైన పౌలు గారు. స్టెఫన్ గారు యూదుడే. ఏ యూదుడు అనిసరంటే హెలెనిస్టులు అంటారు. హెలెనిస్టులు అంటే యూదులు తమ వ్యాపారాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి గ్రీకు భాషను నేర్చుకొని ఇతర భాషల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, నేర్చుకునేవారు, ధ్యానించేవారు. గ్రీకు భాషను నేర్చుకున్నవారు, గ్రీకు భాషను మాట్లాడుతున్న యూదులు హెలెనిస్టులు. ఆ కుటుంబంలో పుట్టినవాడు ఎవరనిసరంటే ఈ యొక్క స్టెఫన్ గారు. ఈ యొక్క 12 మంది యొక్క శిష్యులు ఏర్పరచుకున్న 7 పెద్దల్లో మొదటి వారు ఎవరనిసరంటే ఈ స్టెఫన్ గారు గురించి దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 58, 59 వచనాలు చూస్తే, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్సుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరే. స్టెఫన్ గారిని చంపిన తర్వాత, స్టెఫన్ గారిని రాళ్లతో రువ్వుతుండేటప్పుడు ఆ సమయంలో దగ్గరుండి ఆయన చంపడానికి బాధ్యత తీసుకున్న పరిసయ్యుడు అపోస్తలుడైన పౌలు గారు. స్టెఫన్ గారిని చంపడానికి, రాళ్ళు రువ్వించడానికి
నేనేదో మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రాన్ని నీతిగా నెరవేరుస్తున్నానని చెప్పి దేవుని కోసం ప్రాణాన్ని సిద్ధపరచుకున్న, దేవుని కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధపడిన స్టెఫెను గారిని చంపడానికి పూనుకున్నవాడు ఎవరనిసినంటే అపోస్తలుడైన పౌలు గారు. స్టెఫెను మొదట హతసాక్షిగా మారటానికి కారకుడైన ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే గనక, అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవులను చంపాలని మరి అటువంటి భయంకరమైన వెర్రి కోపముతో, క్రూరత్వముతో, ద్వేషముతో, మత విద్వేషములతో, మరి భయంకరమైన కుట్రాలోచనలతో నీతిని మరిచిపోయి, జాలిని మరిచిపోయి, కనికరమును మరిచిపోయి, దేవుని యొక్క కృపకు దాసుడుగా కాక లోకాధికారులు తృప్తిపరచడానికి తను చదువుకున్న విద్యలో నీతి లేకుండా బ్రతికిన పరిసయుడు ఎవరనిసరంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు పరిసయుడుగా ఉండేటప్పుడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చరిత్రను బట్టి చూడగలిగితే గనక ఈ యొక్క స్టెఫెను గారు చనిపోయేటప్పటికీ అపోస్తలుడైన పౌలు గారి యొక్క వయస్సు ఇంచుమించుగా 30-32 సంవత్సరాల మధ్యకాలంలో ఉండేవాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ఇందాక మనం చదువుకున్న 9వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి చంపటానికి, అలాగుననే బెదిరించటానికి, క్రైస్తవులను చంపటానికి, క్రైస్తవులను బెదిరించటానికి, భయభ్రాంతులను చేయటానికి, భయంకరమైన భయోందాలనకరమైన పరిస్థితులను ఏర్పాటు చేయటానికి యూదామతములు మరి ఒక బలమైన యువకుడుగా, పరిసయుడుగా పేరొందినవాడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క పాత బ్రతుకు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్వభావం సొంత బుద్ధితో నిండిపోయింది. నేను ధర్మశాస్త్రంలో పట్టు కలిగిన వాడినని విద్యా గర్వం ఉన్నవాడు, స్వనీతి గర్వం ఉన్నవాడు, అధికార గర్వం ఉన్నవాడు, ధర్మశాస్త్రము పట్ల పట్టుందని గర్వము కలిగిన వాడు, ఎటువంటి పొలుసులు కలిగి మందమతులుగా, దేవుణ్ణి ఎరగని మందస్థితిలో, మత పిచ్చి స్థితిలో, మత విద్వేష స్థితిలో, మత అహంకార స్థితిలో, జాతహంకార స్థితితో, ఉన్నతమైన కుటుంబంలో పుట్టాననే అహంకారముతో, ఏదో దేవుని దగ్గర నేనుంటున్నానని చెప్పుకుంటూ భ్రమపడే భ్రష్టత్వపు ఆత్మ కలిగిన స్థితిలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఉండటం అనేది మనం ఆయనకు విశ్వాస యొక్క జీవితాన్ని బట్టి కాదు కానీ పాపపు బ్రతుకులో మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి గర్వము కలిగిన, నీతి లేని, ధర్మహీనత కలిగిన ఈ యొక్క ఏ మనిషిని కూడా రక్షించలేని భయంకరమైన మత సంఖ్యలతో ఉండిపోయిన పరిసయుడు ఎవరు అనిసినంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్థితిని జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, ఒక మత విద్వేషాలు లేపి క్రైస్తవులను హాని చేసే యూదామత పరిసయుడిగా పేరొందుతున్న దినాలు, క్రైస్తవుల పట్ల భయంకరమైన శ్రమలను కలుగు చేస్తూ భయంకరంగా క్రైస్తవులను హింసిస్తున్నవాడు. ఇటువంటి సందర్భాల్లో దేవుడు దమస్కా పట్టణము నుంచి యెరూషలేము పట్టణము నుంచి దమస్కా పట్టణానికి వెళ్తున్నవాడు. ఎందుకు దమస్కా పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది? ఈ విషయాలు మిగిలిన భాగములో మనం తెలుసుకుందారి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక.
ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి నైనా. ఆత్మీయ విషయాలను, ఆత్మీయ సంగతులను మీరు మాకు బోధించుము, నేర్పించుము, అందించుము నైనా. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో దీనత్వమును, దీన మనస్సును మేము గ్రహించుకొని నేర్చుకునే ఉన్నతమైన ఆత్మీయ జ్ఞానము, పరలోకపు పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వసహాయము మా ఆత్మీయ జ్ఞానములకు మీరు అందించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, జీవులు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికి అందించి ప్రభువు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.